నానో కంటే బుడ్డి కారు చూసారా? తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు, నలుగురు హాయిగా కూర్చోవచ్చు. విన్ఫోస్ట్ VF3 2026లో భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 18.64 kWh బ్యాటరీతో 215 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. నానో కారు ఒకప్పుడు భారతదేశంలో సవాళ్లకు ఎదురుదిద్దిన ఆవిష్కరణగా నిలిచింది. ఈ కారును టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా మీద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండే కారు తీసుకురావాలని అతని కల నానో కారుగా సాకారమైంది. 2008లో మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ కారు అప్పట్లో కేవలం 1 లక్ష రూపాయలకే విక్రయించబడింది. ఆ సమయంలో ఇది ప్రపంచంలోని అత్యంత తక్కువ ధర కలిగిన కారు అని పేరు పొందింది. నానో కారుకు మంచి డిమాండ్ రావడంతో ఎన్నో కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకున్నాయి. ఇంధన ఆదా, చిన్న పరిమాణం, గిరాకీ ధర వంటి లక్షణాలు ఈ కారుకు ప్రత్యేకతను తెచ్చాయి. అయితే ప్రారంభ విజయాల తర్వాత ఈ కారు మార్కెట్లో నిలబడడం కష్టమైపోయింది. భద్రతా ప్రమాణాలపై వచ్చిన విమర్శలు, అధునాతన సాంకేతికత లేని కారణంగా నానో అమ్మకాలు క్రమంగా తగ్గిపోయాయి. 2018లో టాటా కంపెనీ అధికారికంగా ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. నానో కారు భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. తక్కువ ధరలో కారును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రతన్ టాటా సామాన్య ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందారు. నానో కారు తర్వాత భారత మార్కెట్లో చిన్న, కిఫాయతైన కారు అవసరం కొనసాగుతూనే ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విన్ఫోస్ట్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈ కంపెనీ అనేక అత్యాధునిక వాహనాలను ప్రదర్శించింది. వీటిలో చిన్న ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విన్ఫోస్ట్ కార్లు చౌక ధర, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, పర్యావరణ హితమైన సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వాహనాలు సులభంగా నగర రవాణాకు అనుకూలంగా ఉండటమే కాకుండా నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం ప్రధాన లక్షణం. టాటా నానో తర్వాత భారతీయ మార్కెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని విన్ఫోస్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. వినియోగదారులు చౌక, కాంపాక్ట్ కార్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా విన్ఫోస్ట్ తమ నూతన ఆవిష్కరణతో ఈ అవసరాన్ని తీరుస్తుందని ఆశిస్తున్నారు. విన్ఫోస్ట్ కంపెనీ భారత ఆటోమొబైల్ రంగంలోకి భారీ ప్రణాళికలతో ప్రవేశించింది. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో విన్ఫోస్ట్ VF6, విన్ఫోస్ట్ VF7 మోడల్స్ ను ప్రదర్శించి ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు శక్తివంతమైన ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో సిటీ డ్రైవింగ్ కు అనువుగా రూపొందించబడ్డాయి. విన్ఫోస్ట్ కంపెనీ వీటిని 2025 పండుగ సీజన్లో భారతీయ మార్కెట్లో ప్రారంభించవచ్చని అంచనా వేస్తుంది. ఇతర కార్లతో పోలిస్తే ఇవి అధిక మైలేజ్, అధునాతన భద్రత లక్షణాలు కలిగి ఉండటం విశేషం. దీనితో పాటు కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు విన్ఫోస్ట్ VF3ను 2026లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కారు ప్రాథమికంగా చిన్న కుటుంబాలు, నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది. తక్కువ ధరలో శక్తివంతమైన, పర్యావరణ హితమైన వాహనాన్ని అందించాలనే లక్ష్యంతో విన్ఫోస్ట్ VF3ని రూపొందించబడింది. ఇది భారత వినియోగదారులకు చౌకైన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త అవకాశం కల్పించనుంది. విన్ఫోస్ట్ VF3 ఎక్స్టీరియర్ డిజైన్ ఆధునికతను ప్రతీకగా నిలుస్తుంది. ఇది MG కామెట్ EV లాంటి బాక్సీ డిజైన్తో ఉంటుంది. ఈ కారు కాంపాక్ట్ సైజ్ కలిగినప్పటికీ ఆకర్షణీయంగా కనిపించే విధంగా రూపుదిద్దుకుంది. ఇరువైపులా 2 డోర్లు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. VF3 ముందు భాగంలో బ్లాక్ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ కనిపిస్తుంది. ఇది ఆటోమొబైల్ డిజైన్ లో ఆధునికతను ప్రతిబింబిస్తుంది. హాలోజన్ హెడ్ లైట్స్ ఆ డిజైన్ కు అదనపు ఆకర్షణ జోడిస్తాయి. వీటి మధ్య ఉన్న క్రోమ్ బార్ సొగసైన లుక్ ను అందిస్తుంది. కారు బాడీ కఠినతరం మెటీరియల్స్ తో తయారు చేయబడినట్టు తెలుస్తుంది. దీని వలన ఇది మెరుగైన భద్రతను అందించగలదు. ఈ వినూత్న డిజైన్ కారును నగర ప్రయాణాలకు అనుకూలంగా మాత్రమే కాకుండా ట్రెండీగా కూడా మారుస్తుంది. కాంపాక్ట్, స్టైలిష్ మరియు ఫంక్షనల్ డిజైన్ ను కోరుకునే వినియోగదారులకు VF3 ఒక ఉత్తమ ఎంపికగా నిలవనుంది. విన్ఫోస్ట్ VF3 కారు టాటా నానో కంటే చిన్నదిగా కనిపించినప్పటికీ ఆచరణాత్మకతలో ముందు వరుసలో నిలుస్తుంది. ఈ కారు కాంపాక్ట్ డిజైన్ ఉన్నప్పటికీ నలుగురు వ్యక్తులు హాయిగా కూర్చొని ప్రయాణించడానికి అనువుగా రూపొందించబడింది. అందువల్ల కుటుంబ ప్రయాణాలకు, సిటీ రవాణాకు ఇది సరిగ్గా సరిపోతుంది. టాటా నానో అంత చౌకగా కొనుగోలు చేయడం సాధ్యం కాకపోయినా ఈ కారు తక్కువ బడ్జెట్లో సాంకేతికతతో కూడిన ఆప్షన్ అందిస్తుంది. ధరకు తగిన ఫీచర్లు, నూతన సాంకేతికతలు VF3ని వినియోగదారులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ కారు ఫీచర్లో పవర్ స్టీరింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన ఈ ఎలక్ట్రిక్ కారు నగర ప్రయాణాలకు సులభతరం చేస్తుంది. ఇంధన ఖర్చు సమస్యను పరిష్కరించడంతో పాటు వాహన చలన వ్యవస్థలో ఆధునికతను అందించడంలో విన్ఫోస్ట్ VF3 ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. విన్ఫోస్ట్ VF3 ఎక్స్టీరియర్
డిజైన్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ప్రతిరూపమైన డిజైన్ను కలిగి ఉంది. ముందు భాగం పూర్తిగా నల్ల రంగులో ఉండగా వెనుక భాగంలో బంపర్లు మరియు బాడీ క్లాడింగ్ అందించబడింది. ఈ బాడీ క్లాడింగ్ కారు రక్షణను మెరుగుపరుస్తుంది మరియు ముదురైన స్టైలిష్ లుక్ను అందిస్తుంది. కారు ముందు మరియు వెనుక భాగంలో బ్లాక్అవుట్ విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కారుకు ఆధునికతతో కూడిన అంచు ఇస్తాయి. వెనుక భాగంలో హాలోజన్ టెయిల్ లైట్లు ఉండటంతో రాత్రి ప్రయాణాల సమయంలో స్పష్టతను అందిస్తాయి. టెయిల్ లైట్ల మధ్య క్రోమ్ బార్ కూడా ఇవ్వబడింది. ఇది కారుకు సొగసైన లుక్ ను జోడిస్తుంది. సిటీలో గరిష్ట ప్రదర్శనతో పాటు స్టైలిష్ డిజైన్ కోరుకునే వినియోగదారుల కోసం విన్ఫాస్ట్ VF3 ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలుస్తుంది. విన్ఫాస్ట్ VF3 కారు ఇంటీరియర్ ఆధునికత, సౌకర్యాల సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. క్యాబిన్ లో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండటం దీని ప్రత్యేకత. ఇది కేవలం డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా స్టైలిష్ లుక్ ను కూడా అందిస్తుంది. ఈ కారులో 10 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇది డ్రైవర్కు అవసరమైన సమాచారం డిస్ప్లే చేయడంతో పాటు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్తో పాటు నావిగేషన్, మీడియా ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. గ్లోబల్ స్పేక్ మోడల్లో పూర్తిగా నల్లటి థీమ్ కలిగిన క్యాబిన్ ఉంటుంది. ఇది ప్రీమియం లుక్ను అందిస్తుంది. 4 సీట్ల లేఅవుట్తో ఈ కారు చిన్న కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. కాంపాక్ట్ సైజ్తో పాటు విశాలమైన ఇంటీరియర్ అనుభవం ఈ కారును ప్రత్యేకంగా నిలిపే అంశం. వినియోగదారులకు స్టైలిష్ డిజైన్, ఆధునిక సౌకర్యాలతో కూడిన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో VF3 ముందంజలో ఉంది. విన్ఫాస్ట్ VF3 కారు ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత కోసం పలు ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. వెనుక సీట్లను యాక్సెస్ చేయడం సులభం కావడం కోసం ముందు వైపు సీట్లు మడవగల విధంగా డిజైన్ చేయబడింది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా చిన్న కారులో సాధారణంగా లభించదు. ఇది VF3కి అదనపు ఉపయోగకరతను జోడిస్తుంది. కారులో మాన్యువల్ AC ద్వారా వాతావరణ నియంత్రణ సౌకర్యం అందించబడింది. ముందు వైపు పవర్ విండోలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వినియోగాన్ని అందిస్తాయి. భద్రత పరంగా VF3 ఆకట్టుకుంటుంది. బహుళ ఎయిర్ బ్యాగ్లు ప్రయాణికులకు అత్యుత్తమ రక్షణ అందిస్తాయి. ABS, EBDతో సుదృఢమైన బ్రేకింగ్ వ్యవస్థను అందించి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెనుక పార్కింగ్ సెన్సర్ పార్కింగ్ సమయంలో డ్రైవర్కు అవసరమైన స్పష్టతను అందిస్తుంది. సౌకర్యం, భద్రత, సాంకేతికతల కలయికతో విన్ఫాస్ట్ VF3 ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తూ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తుంది. విన్ఫాస్ట్ VF3 గ్లోబల్ స్పెక్లో 18.64 kWh సింగిల్ బ్యాటరీ ప్యాక్ అందించబడింది. ఇది శక్తివంతమైన మరియు సమర్థవంతమైన పనితీరుకు అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్తో ఎలక్ట్రిక్ మోటార్ 41 PS శక్తిని ఉత్పత్తి చేయడం విశేషం. అదనంగా 110 Nm టార్క్ను అందించడం ద్వారా కారు మంచి వేగంతో నడవగలదు మరియు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ కారులో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత సుమారు 215 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా సుదూర ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా కూడా VF3 మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది. వేగవంతమైన ఛార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీని కేవలం 36 నిమిషాల్లో 10% నుండి 70% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది రోజువారీ ఉపయోగం కోసం సమయాన్ని ఆదా చేస్తుంది. వినియోగదారులు పర్యావరణ హితమైన, తక్కువ నిర్వహణతో కూడిన వాహనాన్ని కోరుకుంటే విన్ఫాస్ట్ VF3 ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. తక్కువ కాలంలో అధిక ఛార్జ్ సామర్థ్యాన్ని అందించడం దీని ప్రధాన ఆకర్షణ. విన్ఫాస్ట్ VF3 భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలవనుంది. అయితే ఈ కారు ధరల విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అందుబాటులో ఉన్న ఫీచర్లు, సాంకేతికత, సౌకర్యాలను పరిగణలోకి తీసుకుంటే VF3 భారతదేశంలో సుమారు 7 లక్షల నుండి 10 లక్షల మధ్య ధరలో లభించే అవకాశం ఉంది. ఈ ధర రేంజ్లో వినియోగదారులకు శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బహుళ భద్రతా ఫీచర్లతో కూడిన ప్రీమియం అనుభవాన్ని అందించనుంది. భారత మార్కెట్లో విన్ఫాస్ట్ VF3 ప్రధానంగా MG కామెట్, టాటా టియాగో EV, సిట్రోయెన్ EC3, టాటా టిగోర్ EV వంటి ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిటీలో డ్రైవింగ్ అవసరాలను పరిగణలోకి తీసుకుని కాంపాక్ట్ సైజ్తో ఈ కారు ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. తక్కువ ధర, ఆధునిక ఫీచర్ల కలయికతో విన్ఫాస్ట్ VF3 భారత వినియోగదారుల అభిరుచులకు సంతృప్తి కలిగే